ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహానాడు కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సమావేశాల్లో 1982 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి 2026 మహానాడు వరకు తెలుగుదేశం పార్టీ సాధించినటువంటి విజయాలు, పార్టీ ఎలా అధికారంలోకి వచ్చింది, ఎలా అభివృద్ధి చెందింది, ప్రజల సేవలో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం, దాని చరిత్ర తెలిసే విధంగా లైటింగ్ బోర్డు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. తెలుగుదేశం పార్టీ మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం అయినటువంటి మంగళగిరిలోని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మంగళగిరి ప్రధాన కార్యాలయంలో వివిధ రకాల సంబంధించి బోర్డులు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు, తెలుగువారి ఆత్మ గౌరవ ప్రతీక తెలుగుదేశం పార్టీ ప్రస్థానం అంటూ కూడా ఒక బోర్డు, ఇక్కడ లైటింగ్ బోర్డు నిర్మించారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే పార్టీ మొదటగా పెట్టినప్పటి నుంచి 1982లో పార్టీ ఆవిర్భావంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడే లక్ష్యంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ప్రజాస్వామ్య విలువలు, స్వాభిమానమే పార్టీ పునాది అంటూ కూడా 1982లో ఒక తెలుగుదేశం పార్టీ గుర్తు వేసి ఒకటి స్థాపించారు. తర్వాతకు వచ్చేసి 1983 అని ఒక బోర్డు తయారు చేశారు. దాంట్లో తొలి ఎన్నికల విజయం అంటే 1983లో విజయం సాధించిన తర్వాత పార్టీ పెట్టి 9 నెలల్లోనే ప్రజల సంపూర్ణ మద్దతుతో తొలి ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారంటూ కూడా ఒక లైటింగ్ బోర్డు తయారు చేశారు. మరోవైపు 1985 అది తిరిగి మళ్ళీ అధికారంలోకి, అంటే 1983 తర్వాత మళ్ళీ 85లో అధికారంలోకి వచ్చింది. అభివృద్ధి, పరిపాలన, సంస్కరణలు మరియు ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకొని పార్టీ మరింత బలంగా అధికారంలోకి వచ్చిందంటూ కూడా 1985 బోర్డు కూడా చేయటం జరిగింది. మరోవైపు ప్రజల విశ్వాసం అంటూ కూడా 1994కు సంబంధించి ఒక బోర్డు తయారు చేశారు. దానికి సంబంధించి మౌలిక వసతులు, వ్యవసాయం, సాగునీరు మరియు ప్రజా సంక్షేమమే దృష్టి సారిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ముందుకు సాగిందంటూ కూడా 1984 బోర్డుకు సంబంధించి కూడా ఉంది. మరోవైపు 89కి సంబంధించి 89 అంటే ఒక స్టెప్ బై స్టెప్, అంటే వ్యక్తి స్టెప్ బై స్టెప్ ముందుకు వస్తూ ఒక బోర్డు తయారు చేశారు. 89లో అభివృద్ధి దిశగా ఐటీ, బయోటెక్, ఫార్మా మరియు ఆర్థిక సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ దృష్టికి తీసుకెళ్లి తెలుగువారి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన స్వర్ణయుగం అంటూ కూడా ఒక బోర్డు తయారు చేశారు. మరోవైపు 2014 అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఏదైతే నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నవ్యాంధ్ర పునర్నిర్మాణం అంటూ కూడా విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ బాధ్యతను స్వీకరించి అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా సుపరిపాలన అందించిందంటూ కూడా 2014కు సంబంధించి చేయటం జరిగింది. మరోవైపు 2024లో యువత అండ్ ఆవిష్కరణల యుగం, యువశక్తి ప్రోత్సహిస్తూ సాంకేతికత, ఆవిష్కరణలు మరియు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సాధించిందంటూ కూడా 2024కు సంబంధించి ఒక రాకెట్ బోర్డు కూడా వేసి అక్కడ చేసింది. మరోవైపు ఇప్పుడు జరుగుతున్న మహానాడు, ఇదే 26లో జరుగుతున్న మహానాడు ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు కోసం కలిసి ముందుకు అనే లక్ష్యంతో పార్టీ సిద్ధాంతాలు, ప్రజాసేవ ప్రయాణం మరియు భవిష్యత్తు దిశను ప్రతిబింబించే మహానాడు అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే 1982 నుంచి ఇది ఇప్పటి వరకు ఏదైతే పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ ఎలా అధికారంలోకి వచ్చింది, ఎవరు హయాంలో అధికారంలోకి వచ్చింది అనే దాని మీద కూడా ఈ బోర్డు యొక్క సూచిక అనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇంకొన్ని బోర్డులు కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్మించారు. ఒక్కొక్క దానికి ఒక చరిత్ర ఉందంటూ కూడా చెప్పిన సందర్భం అయితే ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి.